సో, నాకు అన్నిటికంటే బాగా అనిపించింది యాంకర్‌కి చాలా ఈజీగా అనిపించేది ఫస్ట్ బ్యానర్ పేరనమాట. సో, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంట. చాలా ఈజీగా ఉండింది. హ్యాపీగా ప్రశాంతంగా చెప్తున్నారనమాట వాణినాథ్ గారు అండ్ అదర్ ప్రొడ్యూసర్ లైక్ యశ్వంత్ రాజ్ గారు. సో, ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ వాణినాథ్ గారికి, యశ్వంత్ రాజ్ గారికి. అండ్ యెస్, మరి ఇవాళ కామాఖ్య అన్న టీజర్‌ని మనం జరుపుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు విజయశాంతి గారి చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ అవుతుందని. కానీ ఒక ఎమర్జెన్సీ, ఒక ఇంపార్టెంట్ వర్క్ రావడం వల్ల ఆవిడ ఇక్కడికి రాలేకపోతున్నారు. కానీ ఆవిడ విషెస్ అయితే ఆల్రెడీ టీమ్‌కి అందించడం జరిగింది. సో, డెఫినెట్‌గా ఇంకొక ఈవెంట్‌లో కలుసుకుందాము. ఇంకా బోలెడన్ని ఒక సినిమా మొదలైంది అంటే ఇది మొదటి ఈవెంట్ టీజర్ అనేది. దాని తర్వాత ట్రైలర్, పాటలు, ప్రీ రిలీజ్ ఇలా చాలా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఈవెంట్స్‌లో మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. మరింతమంది యాక్టర్స్‌ని కూడా కలుసుకుందాం అనమాట. బట్ కామాఖ్య ఎంతమందికి ఇక్కడ కామాఖ్య దేవి గురించి తెలుసు? చేతులు. ఓహ్! చందు ఫస్ట్ అనమాట. కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళొచ్చావు కదా నువ్వు చందు. సో, యెస్, శక్తిపీఠాల్లో ఒక పీఠం అని మనందరికీ తెలుసు. కానీ కామాఖ్య పోస్టర్ చూస్తుంటే మీకు అంటే చాలా పవర్‌తో పాటు సంథింగ్ ఎనర్జీస్ అంటూ ఉంటాం మనం. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అని. కానీ ఇది ఏ ఎనర్జీ, ఎలా వచ్చింది, ఏంటి అనేది మనం చూడాలి అంటే డెఫినెట్‌గా టీజర్ చూస్తే కొంచెం తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే మరింత తెలుస్తుంది. ఈ బాక్స్ నాతో నేనే మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి అవుతుందా? అండ్ యెస్, మరి ఏంటి అది ఏ ఎనర్జీ అని తెలుసుకోవాలి అంటే మనం టీజర్కి లీడ్ ఇచ్చేసేయాలన్నమాట. సో, ఈ కథని మలిచి, ఈ కథకి దర్శకత్వం వహించి, ఈ కథనికి మనందరి ముందుకి తీసుకొస్తున్న అభినయ కృష్ణ గారిని ముందుగా అభినందిస్తూ, అఫ్కోర్స్ తన ఎంత టాలెంటెడ్ అంటే తను కామెడీ చేయగలుగుతారు, తను మిమిక్రీ చేయగలుగుతారు, తను డైరెక్ట్ చేయగలుగుతారు. సో, అన్ని రకాల టాలెంట్స్తో, మల్టీ టాలెంట్స్తో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని మనందరికీ డైరెక్ట్ చేసి అందించి ఇప్పుడు థియేటర్లో ఇంకా టైం పడుతుందా? ఒక్క నిమిషం, ఎమర్జెన్సీ కాల్ ఇది. ఓకే. సో, ఎక్కడ ఆపాం మనం? స్పీకర్ జరిపారు కదా మీరు. సో, అలా మల్టీ టాలెంట్స్తో మనందరినీ పలకరించి తను ఆల్రెడీ దర్శకత్వం వహించారు. కానీ థియేటర్లోకి ఇదే సినిమా కదా ఫస్ట్ టైం వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. సో, రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఒక చిత్రాన్ని మనందరికీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు అభినయ కృష్ణ మనందరికీ తెలిసింది వేరు అండ్ దీని తర్వాత తెలిసేది వేరు. డెఫినెట్గా డైరెక్టర్గా ఆ మార్క్ కూడా క్రియేట్ చేసి, అఫ్కోర్స్ తన పేరుకి ఆల్రెడీ పరిచయాలు అవసరం లేదు, బట్ ఆ మార్క్ క్రియేట్ చేసుకొని డైరెక్టర్గా కూడా సూపర్ లాంచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే థియేటర్దే మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. అండ్ మరి ఈ చిత్రానికి సంబంధించి ఇక్కడ విచ్చేసిన ఎస్పెషలీ సముద్రకని గారితో వర్క్ చేసిన, ఇంటర్వ్యూస్ చేసిన, ఏం చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ హ్యాపీ, ఆ ప్రొడ్యూసర్స్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు యాంకర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందో కెమెరా పెడితే తెలియదు కానీ ఆ పవర్ అంతా వస్తూ ఉంటుందన్నమాట. సో, దొంగదిల్లో చూడడం జరిగింది ఆనంద్ గారిని. అఫ్కోర్స్ దాని తర్వాత మనం చూడడం జరిగింది. బట్ అఫ్కోర్స్ ఇందులో కూడా ఒక మంచి రోల్లో మనం చూడబోతున్నాం అనమాట. ఎస్, వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ టీజర్ని లాంచ్ చేయాలి. ఈ టీజర్ని ఐ రిక్వెస్ట్ ఈ ఇద్దరి కాంబినేషన్, సార్ మీరిద్దరు కలిసి లాంచ్ అంటే బాగుంటుంది. ఆనంద్ గారు అండ్ సముద్రకని గారు, ప్లీజ్ మైక్ పాస్ చేయండి. కామాఖ్య టీజర్ లాంచ్ అంటే ఆ కామాఖ్య మాత బ్లెస్సింగ్స్తో ఇవాళ ఈ టీజర్ని మనం లాంచ్ చేసుకుందాం. ఇద్దరు కలిసి సార్. సార్, టేక్ నెంబర్ 2 సార్. ఏది రైట్ టైమో, ఏది ఎక్కడనో అదే వస్తుందన్నమాట. ఒకసారి కెన్ యూ గైస్ చెక్ వన్స్? సార్, ఒకరు కామాఖ్య మూవీ అనండి, ఇంకొకరు టీజర్ లాంచ్. 1 సెకండ్ సార్, నేనే వస్తా అసలు. Thank you. Kamakya movie teaser launch right now. టీజర్ ప్లే చేయండి. చెక్ 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 రోజు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి.
వన్స్ మోర్. రోజు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్యలో ఉన్నామా అని భయం వేస్తుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే దాని ముందు ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. వావ్, సౌండ్ క్రేజీ ఉంది. జ్ఞాని గారు రీసెంట్గా మొత్తం ఆయన కన్ను పెట్టరు కన్ను కుట్టరు అని వింటున్నాం మనం అక్కడ డెకాయిట్లో, బట్ ఇక్కడ ఫుల్ పవర్ఫుల్ సౌండ్ ఇవ్వడం జరిగింది. సో ఎస్, కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి. టీజర్ చాలా చాలా పవర్ఫుల్గా వినిపిస్తుంది అనమాట. కాకపోతే ఆ ఇన్సిడెంట్ వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది అంటున్నారు. ఆ కథ ఏంటి, ఆ కథనం ఏంటి అని తెలుసుకోవాలంటే మనం వెయిట్ చేయాల్సిందే కామాఖ్య థియేటర్లో మనందరినీ పలకరించేంతవరకు. ప్యాన్ చేసుకోవడం అయిపోయిందా? ఓకే, ఓకేనా? ఆల్ సెట్. ఓకే అయితే చెప్పండి కదా. ఓకేనా? ఓకే. సో మరి టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఇప్పటికీ బుల్లితెర ద్వారా ప్రేక్షకులందరికీ చాలా చాలా దగ్గరైన సో మన అభి, ప్రేమగా అభి అని పిలుస్తూ ఉంటాము. అండ్ దీని తర్వాత డైరెక్టర్గా కూడా చాలామందికి దగ్గర అవబోతున్నారు, ఇంకా మంచి మార్క్ క్రియేట్ చేయబోతున్నారు అని అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్లీ మనం యాక్టర్స్ కదా, ఒక సినిమా అంటే ఒక యాక్టర్స్ రావాలి ఖచ్చితంగా. యాక్టర్స్ నుంచి మనం మొదలు పెడదాం ఇవాళ వేదిక మీదకి. నవీన్ గారు, గెడ్డం నవీన్ గారిని వేదిక మీద వస్తున్న స్వాగతం పలుకుతున్నాము. అంటే ఆయన చేసిన ప్లేసు, చేసిన వాళ్ళని మిస్ అవ్వట్లేదు, అందుకని ఈ చిత్రంలో వాళ్ళందరూ ఉన్నారు. జబర్దస్త్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎస్, నవీన్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఇంత బ్యూటిఫుల్ ఐశ్వర్య గారిని వేదిక ఏమవుతుంది? ఓకే, మీ ఎంట్రీ మళ్ళీ తీసుకోమంటారా ఏంటి? ఆడియో రావట్లేదని? లేదు, ఒక్కసారే. సౌండ్ చెక్, సౌండ్ చెక్, చెక్ చెక్. ఓకేనా? ఇప్పుడు వస్తుందా? రావట్లేదు. ఏదైతే సరి అయిన సమయమో ఆ సమయంలోనే వస్తుంది అనమాట. రైట్ టైం ఏదైతే ఉంటుందో అప్పుడే. మనం ఏం చేయలేం, భగవంతుడి నిర్ణయానికి వదిలేయాలంతే. సౌండ్ చెక్, చెక్ చెక్ చెక్. అదే వాళ్ళు చూస్తున్నారు, మీకు వినపడుతుందా? మీ వల్ల ఇదంతా జరిగింది. రాంగ్ నేమ్ పిలిచాను, మీరు వెళ్ళి కూర్చోండి, ఇంకొకరిని ట్రై చేద్దాం. ఆయన నా దగ్గరికి వచ్చి స్కిట్లలో కూడా అంతే మేడం, నన్ను ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడే ఇలా జరుగుతుంటుందంట. ముందే చెప్పాలి కదా. సౌండ్ చెక్. సౌండ్ చెక్, చెక్ చెక్ చెక్.
Sound check, check. 3, 2, 1. Sound check. పాపం. Sound check, check. Sound check. Okay. Sound check, check. ఓకే. ఈలోపు మీరు చూసిన టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి. సో ఇక్కడ అభి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు? వెనకాల ఉన్న వాళ్ళందరూ ఓ చేతులు. నేను ఇంకా సౌండ్ చేస్తారేమో అనుదీప్ స్టైల్లో అనుకున్నా ఇవ్వని అలా. నాకు ఇవాళ ఉగాది నేను నిన్న అయిపోయిందేమో అనుకున్నాను, కానీ ఉగాది నాకు ఇవాళ కనిపిస్తుంది అభి గారిలో. ఆయన కోసమే నాకు తెలుసు. జనరలీ ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఫిల్ అవ్వడం చాలా రేర్లీ జరుగుతూ ఉంటుంది అనమాట. మీడియా వారు మాత్రమే ఉంటారు. ఇవాళ మీ వల్ల మొత్తం హౌస్ఫుల్ అయింది. అలానే కామాఖ్య రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. యప్. నవీన్ గారు నా ఎంట్రీ ఎప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు స్టెప్స్ వైపే. మీ ప్రాబ్లం కాదులేండి అది. ఐశ్వర్య అని పిలవాలన్నా. సౌండ్ చెక్ 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 3, 2, 1 చెక్. ఏమైంది? సౌండ్ చెక్ చెక్. అవును చెక్ చెక్ 3, 2, 1. ఒకసారి చెక్ చేయండి. రావట్లేదా? సౌండ్ చెక్ చెక్ 3, 2, 1 చెక్ 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 చెక్. అది ఇదే అనమాట రైట్ టైం. సో కాకపోతే అది స్పీకర్ ప్రాబ్లం కాబట్టి నేను మనిషిని మార్చాలనుకోవట్లేదు. నవీన్ గారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. హే చెక్. And I request beautiful Aishwarya onto the stage, హే please. చెక్. Vaishnav onto the stage, please. Banu, I request onto the stage, please. వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సో ఎప్పుడు చూసాము దొంగది ఎప్పుడు చూసా నాకు ఇప్పటికీ స్టిల్ ఐ రిమెంబర్. సో దాని తర్వాత చాలా చేశారు, బట్ అది దాని ఇంపాక్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఆనంద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కామాఖ్య అంటే ఫీమేల్ ఓరియంటెడ్
ఫిలింగా మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఆ లేడీ పవర్ని మనం విట్నెస్ చేయబోతున్నాము కామాఖ్య ద్వారా. సమైరా, సో ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ గార్జియస్ సమైరాని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ చాలా ఎమోషన్స్తో ఉన్న ఫిలిం అన్నమాట ఇది. ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్న సమైరాని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో రమణారెడ్డి గారిని, మల్లారెడ్డి గారిని, సౌమ్య గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కిరణ్మయి గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన ఉన్నారా వెన్యూలో? జ్ఞాని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం తిరుపతి గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. విఎఫ్ఎక్స్ ఫణి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. స్టంట్స్ అందించిన రాజేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. డిఓపి రమేష్ రెడ్డి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రమేష్ రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ క్రియేటివ్ డైరెక్టర్ రిషాన్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు వచ్చారా? ఆన్ ద వేలో ఉన్నారు ఐ థింక్. యా. సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించి కామాఖ్య ద్వారా థియేటర్స్ని హిట్ చేయబోతున్న మనందరికీ తెలిసిన పేరు అభినయ కృష్ణ. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎన్నో చిత్రాల్లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో ఆ పాత్రలకి ప్రాణం పోసిన వ్యక్తిగా, అమేజింగ్ యాక్టర్గా మనందరినీ అలరించిన సముద్రకని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. Karthik, please join the stage. Jashwant, please join the stage. And Vaninath garni please join us inga కోరుకుంటున్నాము. యశ్వంత్ అండ్ వాణినాథ్ ప్లీజ్ అక్కడ మీరు అటు వెళ్ళరా? యశ్వంత్. యా. ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు, యశ్వంత్ గారు. ఐశ్వర్య లాస్ట్కి వచ్చేయండి. అండ్ ఒక్క స్టెప్ బ్యాక్ సార్ ఛానల్స్ కోసం. యా, గ్రూప్ అందరూ
శ్రీహరి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకేనా? ఓకే, విల్ స్టార్ట్ విత్ వైష్ణవ్. రండి వైష్ణవ్. సో ప్లీజ్ సెంటర్లోకి రావాలి. గోపాలలో ఎంత చిన్నపిల్లోడు, ఎంత పెద్దగా అయిపోయాడు కదా. యా ప్లీజ్ గో హెడ్. ముందుగా అందరికీ వస్తుంది, నేను ఇప్పటివరకు మాట్లాడింది హలో, అది మీ లోపల నుంచి రావాలి. ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. మైక్ ప్రాబ్లం కాదు, మీరే లోపల నుంచి వాల్యూమ్ పెంచాలి. అందరికీ నమస్కారం. ఓకే, దగ్గర. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, అలాగే నిశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, సముద్రకని సార్, మీతో పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఓకే. అభిరామి మ్యామ్తో కూడా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సమైరా గారు, షీ వాస్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్. డిఓపి రమేష్ రెడ్డి గారికి అండ్ శ్రీహరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా రోల్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా ఉంది. మీ స్పీచ్ కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు. బట్ ఇలానే మీరు కొత్తగా ప్రతిసారి మాట్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విష్ గుడ్ లక్ వైష్ణవ్. నా బాను విల్ స్పీక్. బాను. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అభి అన్నకి అండ్ ఈశాన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఫిలింలో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు కానీ, ఆనంద్ సార్ కానీ, అందరూ ఇంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డిఓపి గారు థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ. బాను, విష్ గుడ్ లక్. నా ఐశ్వర్య ఒక స్టెప్ ముందుకొచ్చి. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ నేను టీవీ షోస్ ద్వారా, అలాగే వెబ్ సిరీస్, మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య. ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు, అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫిలింకే తను ఇంత బ్యూటిఫుల్గా చేసింది. సమీరా ఫస్ట్ మూవీకే ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అమేజింగ్గా యాక్ట్ చేసింది అంటే తను ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఐశ్వర్య, విష్ గుడ్ లక్. అండ్ నా క్రియేటివ్ డైరెక్టర్ ఇషాన్ విల్ స్పీక్. Hello everybody, good evening, and on behalf of Team Kamakhya, I welcome you all. My film first production, I wish everyone, all the artists, all the big artists. Rishan, can you please take mic little closer? Can you hear me now? యా, మీరు తెలుగులో మాట్లాడితే ఇంకా గట్టిగా వినపడుతుందేమో. సరే అండి, ఇప్పుడు వినిపిస్తుందా? యా, ఇప్పుడు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ దెన్ ఐ విష్ ఆన్ అ వెరీ గుడ్ డే, మంచి రోజు తర్వాత వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు అసలు మాట్లాడను అని చెప్తున్నారు, ఆయన మొహమాట పడుతున్నారు. వాణినాథ్ గారికి ఇచ్చేస్తున్నాం, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. యా, వెరీ యంగ్ ప్రొడ్యూసర్. వెల్కమ్ టు టాలీవుడ్ వాణినాథ్. యా, థ్యాంక్ యూ. గో హెడ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళ మీడియా ప్రేక్షకులకి, ఆర్టిస్ట్కి అందరికీ నమస్కారం. ఆ, ఇది మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి, కామాఖ్య అనేది. ఇది యాక్చువల్గా మై ఫిలిం ప్రొడక్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ అందరూ, ఇప్పుడు మా డైరెక్టర్ గారు అందరు కలిసి నార్మల్గా ఒక విజన్తోని, క్లారిటీతోని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చినారు. అలాగే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ ఇట్ టూ మచ్ వెల్. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు, సారీ డిఓపి రమేష్ రెడ్డి గారు. మై ఫాల్ట్, ఏమైంది వాడు స్పీకర్ లాగా నాకు కూడా మెమరీ లాస్ అయిందా. రమేష్ రెడ్డి గారు డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు. ఓ, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారా లేకపోతే వేరువేరుగా మాట్లాడుతున్నారా? ఓకే, విఎఫ్ఎక్స్ ఫణి గారు మాట్లాడాల్సిందే ఇప్పుడు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, రండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అభి బీయింగ్ ఏ ఫ్రెండ్ ఫర్ 10 years, తను నాకు ఈ ఎలాగో మీరు బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ అభిరామి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అభి అండ్ మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్, అండ్ థ్యాంక్ యూ. ఓకే, అభిరామి గారు వచ్చారు కాబట్టి మనం పిక్చర్ మళ్ళీ తీసుకుంటున్నామా, కొంతసేపు ఆగిన తర్వాత తీసుకుంటున్నామా? ఓకే, తీసుకుంటున్నామా అయితే ప్లీజ్. అభి గారు మీరు జాయిన్ అవ్వండి, అభిరామి గారు మీరు కూడా జాయిన్ అవ్వండి, సముద్రకని గారు ప్లీజ్ జాయిన్, ఆనంద్ గారు ప్లీజ్ జాయిన్, యశ్వంత్ అండ్ వాణినాథ్ గారు ప్లీజ్ జాయిన్, సమైరా ప్లీజ్ జాయిన్. Done? Okay. So now I request Anand గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. Anand sir, over to you. I'm really happy to be here with you all this evening. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఇన్స్టాలో ఒకటి చూశాను. పార్థిబన్ గారు ఉస్తాద్ ఫంక్షన్లో మాట్లాడారు. ప్రెస్ రిపోర్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రెస్ రిపోర్టర్స్, దే ఆర్ ప్లస్ టు ద ఇండస్ట్రీ అని. నేనేం చెప్తున్నానంటే దే ఆర్ ద బెస్ట్ అండ్ బ్లెస్ టు ద ఇండస్ట్రీ. ఎందుకంటే 37 years అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎంతోమంది హీరోస్, కామెడియన్స్, డైరెక్టర్స్ అందరూ వస్తారు వెళ్ళిపోతారు, కానీ ప్రెస్ మాత్రం అలాగే ఉంటారా? సో ప్రెస్ వాళ్ళకి నా నమస్కారం. ఈ కామాఖ్య పిక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐ రియలీ థ్యాంక్ అభి అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు. ఈ పిక్చర్ యాక్చువల్గా ఇట్స్ అ థ్రిల్లర్. ఒక మనిషి సూపర్ స్టిషియస్గా ఉంటే అది ఎంతవరకు ఇట్ కెన్ టేక్ టు అ డేంజర్ జోన్ అని చెప్పి ఈ పిక్చర్ విజువల్గా రావడానికి కోసం వెరీ గుడ్. ఎక్కడ మన సినిమాటోగ్రాఫర్ రమేష్ గారు, ఎక్కడ మీరు మాట్లాడాలంటే ఎక్కడ వెళ్ళిపోయారు? వాజ్ డన్ అమేజింగ్ వర్క్. అభి నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఎవరు నా వైఫ్గా అభినయిస్తుందని. అప్పుడు అభిరామి అని చెప్పారు. సో నాకు అప్పుడు నమ్మకం లేదు, ఎందుకంటే అంతకుముందు చాలా పిక్చర్స్
ఎవరు నా పేరెంట్ అభిరామిని చెప్తారు, సెట్కి వెళ్తే అమ్మాయి ఉండరు. ఏమైందంటే అమ్మాయికి కథ నచ్చలేదు ఏదో చెప్తారు. సో ఈ పిక్చర్ కూడా నేను ఆ తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు. షీ హాస్ టు లైక్ ద స్టోరీ అండ్ సో ఈ పిక్చర్లో సెట్ నేను వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది. సో షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రగని గారు, గని అంటే ఫ్రూట్. ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొకిషన్ లాగా. ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో, తమిళ్లో 10 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 ఇయర్స్గా ఆయనకి తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రగని గారు. తర్వాత ఈ పిక్చర్ ఆర్ట్ డైరెక్టర్ తిరుపతి అండ్ అవర్ రిషాన్ అండ్ ఐశ్వర్య. ఈ పిక్చర్లో ఐశ్వర్య ఒక్కరోజు యాక్ట్ చేసింది, కానీ ద హోల్ మూవీ ఈస్ అబౌట్ ఐశ్వర్య. అండ్ సమీరా, షీస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా రేర్స్ అన్నీ చేసి షీ వాజ్ సో గుడ్ ఇన్ ద సెట్స్. ఒక కొత్త ఫేస్గా లేకుండా. ఐ విష్ హర్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, అప్పుడు నేను మాట్లాడతాను ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ యూ ఆల్. Thank you, Anand Garu. Thank you so much and wish you good luck. And now I request రమేష్ గారు ఇప్పుడే జాయిన్ అవ్వడం వల్ల నేను మైక్ ఇచ్చేస్తున్నాను. ఇప్పటికీ నేను 4 సార్లు మిమ్మల్ని కలవరించాను, వేరు పేర్లతో కూడా కలవరించాను బేసిక్గా. యా, నవ్ యువర్ టర్న్. డిఓపి రమేష్ రెడ్డి గారు విల్ స్పీక్ నవ్. హలో, హాయ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అబ్బి, ఎందుకంటే అబ్బి నాకు ఒక 12 ఇయర్స్ని పరిచయం. తను బాహుబలి 1 or 2లో వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆ టైంలో తను వేడి బ్రో మంచిగా నువ్వు కామెడియన్గా ఇంత లీడ్లో ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు అంటే లేదు బ్రో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అందుకని వచ్చానని చెప్పి అన్నాడు. బట్ తను చూసుకున్న డిపార్ట్మెంట్ కూడా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ మాస్టర్ అంతా కోఆర్డినేట్ చేసేవాడు. ఆ తర్వాత ఈవెంట్ వెళ్ళి కలిసేవాళ్ళం. ఫైనల్లీ చిరంజీవి మూవీ చేశారు రాజతరంతో. ఆ మూవీ అప్పుడు బ్రో మూవీ చేస్తున్నా అన్నాడు. సూపర్ అనుకున్నా, ఫిలిం కూడా బాగుంటుంది, ఆహలో వచ్చింది. నేను తన కామెడీ జోన్ అని బాగా చేయగలుగుతాడు అని నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసింది, మీ అందరు తెలిసింది కామెడియన్ స్టార్. సో డెఫినెట్లీ కామెడీ ఫిల్మ్ చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. చిరంజీవి కామెడీ కమ్ చిన్న అందరూ కూడా సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. తనకి ముందే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఈ డెడ్ లైన్ చెప్తుంటాడు వీడు ఎప్పుడే ఎక్స్పైర్ అయిపోతాడా అని. అట్లీస్ట్ ఈ ఫీలింగ్ కన్నా మళ్ళీ కామెడీతో వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. రాలేదు, సరే మళ్ళీ ఇంకో హర్రర్తో వచ్చాడు. సో నాకు చెప్పాడు బ్రో ఇది ఎలా మనం చేయాలన్నాడు. సరే బ్రో చేద్దాం డన్ అని చెప్పాను. ఫిలిం చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా. ఎందుకంటే ఒక కామెడియన్ స్టార్ కావచ్చు, ఎన్ని అదర్ క్రాఫ్ట్ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రావడం అంత ఈజీ కాదు. వచ్చిందని కంటిన్యూగా ప్రాజెక్ట్ 1, 2, 3 అలా చేయడం, సీక్వెన్స్ వైజ్గా చేయడం కూడా చాలా టఫ్ జాబ్ ఇప్పుడున్న కాంపిటేటివ్లో. అవి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ చిరంజీవితోటి, ఇప్పుడు కామెక్తో ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటుండు. దీనికి ఆపర్చునిటీ ఇచ్చిన మై ఫిలిం ప్రొడక్షన్ హౌస్కి స్పెషల్ థ్యాంక్స్. యశ్వంత్ అన్న మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే అభిని బిలీవ్ చేసి, ఒక డైరెక్టర్ బిలీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ బిలీవ్ చేశాక తను ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ సెట్ చేసుకుంటారు. కాబట్టి దట్టు అభి ఇంకా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, సమేరా. సో తను చాలా బాగా చేసింది. ఈ ఫిలిం జరుగుతున్నప్పుడు అందరికీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఎందుకంటే అభి ఏమో పరిగెత్తిచ్చేవాడు టార్గెట్ పెట్టి మా అందరికీ. ఈ టార్గెట్లో ఫిలిం కంప్లీట్ అవ్వాలి అంటే. నేను అభిని ఎందుకు మెచ్చుకోవాలనిపించిందంటే, ప్రొడ్యూసర్కి ఇంత అమౌంట్ అని చెప్పినప్పుడు, నెంబర్ చెప్పినప్పుడు దాని 5% కూడా ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పేవాడు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ లిమిట్ బడ్జెట్లో చేయాలని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. సో ఆ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నేను ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ తిరుమల,
రిషాన్ అందరం వెనకాల ఫైటింగ్ చేసుకున్న వాళ్ళు బిహైండ్ హిమ్. చాలా గాసిప్స్ ఉంటాయి అవి కోసం తెలియకుండా చంపేస్తుంటారా బాబు అని చెప్పి. ఇక్కడున్న ఆర్టిస్టులకు అందరికీ తెలుసండి అది. అబ్బి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు సెట్లో అనేది. నాకు ఇది అవ్వాల్సిందే, ఈరోజు అయిపోవాల్సిందే. అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే బడ్జెట్స్ అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చిందో విత్ ఇన్ ద బడ్జెట్లో ఫిలిం కంప్లీట్ చేయడం నవడేస్ చాలా అరుదు. సో అందులో అబ్బి అన్నవాడు కూడా ఉన్నారు కాబట్టి రియలీ థ్యాంక్స్ బ్రో. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. సముద్రకాంత్ సార్తో ప్రీవియస్ ఫిలిం ట్రిబులర్లో వర్క్ చేశాను, లవ్ యూ సార్. అండ్ అభిరామి గారితో ఇంతకుముందు వర్క్ చేశాను రైల్వే కాలనీ. అండ్ ఆనంద్ సార్ మనం నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఫైనల్ స్కెడ్యూల్లో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. దీంట్లో స్పీచ్లో కంటే అభి గారి మీద కంప్లైంట్లు ఎక్కువ వినపడ్డాయి నాకు. ఆ మాత్రం ఉంటుంది అనమాట, ఆ ఫైట్ ఉంటుంది. పర్ఫెక్షనిస్ట్, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా అవుట్పుట్ కోసమే కదా, డెఫినెట్లీ. అండ్ నా మరి కామాఖ్యతో మనందరినీ పలకరించబోతున్న సమైరా విల్ స్పీక్. వెల్కమ్ టు టాలీవుడ్ సమైరా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు సమైరా. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, గెస్ట్కి అండ్ మా టీం కామాకకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఈరోజు నా ఫస్ట్ ఫిల్మ్ కామాఖ్య ప్రమోషన్స్తో నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. I think our DOP has already spoken about how strict Abhi is on set, and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly. And honestly, directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. అండ్ అలాగే ఈ మూవీ డిఓపి రమేష్ గారు, రిషాన్ గారు ఫర్ ట్రైనింగ్ మీ. హీ హ్యాస్ మేడ్ మీ ఇంబైబ్ ద క్యారెక్టర్, సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీహరి గారు, థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ త్రూ అవుట్. దిస్ మూవీ, మా మూవీ కామాఖ్య, ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. మీకు షూర్గా థ్రిల్ని ఇస్తుంది. ప్లీజ్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సపోర్ట్ చేయండి. మా మూవీ చూసి మా టీంని బ్లెస్ చేయండి. జై మా కామాఖ్య. జై మా కామాఖ్య. నైస్. సో ఎవరు మీ తెలుగు టీచర్ ట్యూటర్ ఎవరు? శ్రీహరి గారే కదా. అక్కడ నుంచి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడు. అలా ఆయన లిటరలీ అదేదో సినిమాలో వెంకటేష్ గారి లాగా అని ఫీల్ అవుతున్నారు ఆయన ఇందాక నుంచి. నాకు ఐ థింక్ ఇట్స్ బిన్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్. Everybody has supported me and corrected me throughout for all my pronunciations, and I think everybody has been behind me to like improve, especially Rishan Garu, Abhi Garu. They have all seen that I speak properly today. So మీ పేరు లేదు, ఓకే కూల్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ సమైరా. అండ్ నా బ్యూటిఫుల్ అభిరామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిలపడానికి. కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాజ్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. రమేష్ గారు, హీ ఆల్రెడీ సెడ్ హీఈస్ హైడింగ్ అగైన్, ఈవెన్ దో హీ ఈస్ ద ఐ ఆఫ్ ద మూవీ. ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వర్క్డ్ విత్ హిమ్. ఆల్ ద టెక్నీషియన్స్, ఈ సినిమాలో పనిచేసిన అన్ని టెక్నీషియన్స్ అందరూ చాలా
తన క్రాఫ్ట్లో ఎక్స్పర్ట్స్ లేకపోతే దే ఆర్ అట్లీస్ట్ స్ట్రైవింగ్ టు బీ ఎక్స్పర్ట్స్. దాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ టైడ్ ఎవ్రీబడి టుగెదర్ ఈ సినిమాలో. టు ఆల్ మై కో ఆర్టిస్ట్స్, ఐల్ స్టార్ట్ విత్ ఐశ్వర్య, కని గారు, సమైరా, ఆనంద్ గారు, Vaishnav, so everybody, Sharanya is also there. Everybody చాలా కష్టపట్టి, బికాజ్ ఈ చిన్న సినిమా అని ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద పెద్ద సినిమా చూస్తే ఒక ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్. బట్ ఈ చిన్న చిన్న సినిమా వెనకాల దెర్ సో మచ్ హార్డ్ వర్క్, బికాస్ బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ బిజీ, అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ట్రిబ్యూషన్ or selling and all of that, it is always a struggle. But everybody that worked in this movie really believed in the story and really believed in Abhi Garu's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhi Garu, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press, you have to take these movies and janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. And please enjoy the movie in the theatres. We will bring it to you soon. Thank you. థ్యాంక్ యూ అభిరామి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభిరామి గారు మాట్లాడారు. ఇప్పుడు మరి అభిరామి గారు, సముద్రకని గారు, ఆనంద్ గారు, సమైరా, ఇలా అందరూ కూడుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నాము, ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం సో అభినయ కృష్ణ గారు, మనందరం పిలిచే అభి గారు. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, అభినయ కృష్ణ విల్ స్పీక్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్యదేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్యాదేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించామన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమ్ అప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను
ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని అవి అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మాకు మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్ ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జావగొడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అదే యాడ్ చేసి అని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, అది మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అనే ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. విష్ యూ గుడ్ లక్ అభి గారు. డెఫినెట్గా యాక్టర్గా ఆల్రెడీ మీరు సూపర్గా విజయాలు అందుకున్నారు, అండ్ డైరెక్టర్గా కూడా సూపర్గా విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ నా సముద్రకని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. డైరెక్టర్ సార్, అభి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్, యశ్వంత్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ నండి. అభిరామి మ్యామ్, మీ ఫ్యాన్ నాను. ఉరుమాండి ఫిల్మ్ చూసేసి అంత పెద్ద ఫ్యాన్. మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పనిచేయగానండి అన్నకు తెలుసు. అలా ఇలా ఉన్న సైజులోనే నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్ ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి, కామాఖ్య. అలా నేమ్ చెప్పిన వెంటనే చేసేద్దాం అలా అని చెప్పాను నేను. ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం పైక ఒకే ఒక ధోతి పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 hour 1.5 hour అలానే తిరిగి ఓ ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచికుంటే సముద్రగిని అలానే ఓ మనిషి పిలిచారు. ఫుల్ అడ్డం పట్టుకుని ఓ రిషి, ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలా అన్నారు. లేదు సార్, ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వస్తున్నాను అలా అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా అని చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, ఇప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది. ఆ ట్రావెల్లో 10 yearsగా నా ఎవరితోనూ మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30కి ఫ్లైట్.
సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడా అని చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 మినిట్స్లో ఎక్కడున్నా వచ్చారని తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నావు కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్ని గంటలకు ఫ్లైట్? 1:30. వెళ్ళిపో సార్, ఫోటో దిద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్దాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలాని. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 అవర్స్ అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరేమీ కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చిందికి థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 మంత్స్ ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సముద్రకన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అభి వాంట్స్ టు యాడ్ సంథింగ్. నా బ్రదర్ శ్రీహరి గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను లోపలే పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం ఇటు సైడ్ చూస్తూ వెనక సైడ్ మర్చిపోయాను. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ని అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నా మీద తీసుకొనియాను, అది వేరే విషయం. థ్యాంక్ యూ. అండ్ యా, వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ అభిరామి గారు అండ్ డైరెక్టర్ అభి గారు, ఆనంద్ గారు, సమైరా ప్లీజ్ స్టే బ్యాక్. సముద్రకని గారు కూడా ఉంటే బాగుంటుంది, బట్ మీరు యా థ్యాంక్ యూ సో మచ్. సో సముద్రకని గారు ప్లీజ్ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం, రిమైనింగ్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో మై ఫిలిం ప్రొడక్షన్స్ యశ్వంత్ గారికి అండ్ వాణినాథ్ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కామాఖ్యతో సూపర్ హిట్ అందుకోవాలి, మరిన్ని మంచి సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసి మాకు అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చైర్స్ తీసుకోనండి. యా ఓకే, ఒక ప్రొడ్యూసర్ చాలనుకుంటున్నారా ఇక్కడ స్టేజ్ మీద? ఇంకొకరికి ఓకే. ఆనంద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సార్ అది చెప్పేశాను కదా, దీనికి వచ్చే కామిక్గా ఉంది సార్, నాకే కొత్తగా అనిపిస్తుంది. కామెడీ యాక్చువల్గా కామెడీ చేయడానికే వచ్చాను నా ఇండస్ట్రీకి. ఇప్పటివరకు కామెడీ నాకు దొరకట్లేదు, తమిళం కూడా ఇక చేయట్లేదు. ఈ ఫిల్మ్లో ఫస్ట్ ఆ కామెడీ టింట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నాము, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. డైరెక్షన్ ఇప్పుడు అయిపోయిందండి. స్కూల్ బస్సును ఫిల్మ్ చేసుకున్నాను, ఇంకో ఫైనల్ వర్క్లో ఉంది. మే జూన్లో రిలీజ్కి వస్తాం. ఎస్ సార్.
స్టార్ట్ చేయాలి సార్. ఒక పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాము, స్టార్ట్ అవుతుంది సార్. ఎస్ సార్, ఆల్మోస్ట్. అన్న ఈ దానికి ప్రిపేర్ కాలేదు నేను ఈ క్వశ్చన్కి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు, కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, అంతవరకు అయితే నేను చెప్పగలను. కరెక్ట్. సో ఇన్స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు బురారి అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే, నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము, బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే, కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉందే నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయగలిగాను. అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్గా, సార్ మీరు డైరెక్టర్ సార్, మీరు వదిలేయండి, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి, మీరు నాకు చెప్పారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తూనే ఉంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాము షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్గా లాగగలిగాం. థ్యాంక్ యూ. సో శరణి ఆల్వేస్ ఆన్ టైమే ఉంటుంది నాకు తెలిసి, ఏదో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు కాస్తంత లేట్లో వచ్చారు. బట్ చైర్ వెయిట్ చేస్తుంది శరణ్య. డైరెక్ట్గా మీరు Q&Aలో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. చెప్పండి. అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు. అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది, కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు, ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు, కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి. అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను, నచ్చింది కాబట్టి నేను చేశాను. ఇక్కడ కూడా చాలా కంఫర్టబుల్గానే చూసారు మనని. యశ్వంత్ గారు, యూ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు సే తనకి హీఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై సినిమా. హీ ఈజ్ ఆల్సో గోన్ టు అమెరికా, సినిమా గురించి చదివారు, హీ ఈజ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ఇట్. సో హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది ఊరికే ఏమో చేద్దామని ఉన్న ప్రొడ్యూసర్ కాదు. డైలీ హీ కమ్స్ టు సెట్
అయితే నాట్ లైక్ ప్రొడ్యూసర్ అన్నీ చూస్తూ ఉన్నారు అలా కాదు. హీఈస్ వెరీ క్రియేటివ్. హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ సినిమా ఎలా కొంచెం బెటర్ చేయొచ్చు అని ఇన్వాల్వ్ అయి చేస్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ వెరీ వెరీ వెల్. ఆ గ్యాప్ నానే ఇచ్చుకున్న గ్యాప్, ఆ స్క్రిప్ట్ కోసం ఇచ్చిన గ్యాప్, అది అప్పుడప్పుడు అవుతుంది. మనం ఫుల్ అండ్ ఫుల్ రన్నింగ్లోనే ఉండదు కదా. చిన్న ఆ టైంలో ఓకే ఆ రైటింగ్ చేసేసి వెయిట్ చేసి అదే అలాంటి టైంలో దేవుడు వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు. అదే టైం మన బ్రోలో చెప్పినట్టు మనం దేనికి కావాలో ఆశపడవచ్చు, కష్టపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు. అంతే, ఏది ఎప్పుడు జరగాలన్నా అప్పుడే జరుగుతుంది. అది జరగగానే మనం కరెక్ట్ క్వాలిఫైడ్గా ఉండాలి అంతే. లిఫ్ట్ ఏమి ఇవ్వలేదు సార్, వాళ్ళ మనకి ఛాన్స్ ఇచ్చారు సార్. నా యాక్టర్ అంతే. ఇలాంటి యంగ్స్టర్స్తో ట్రావెల్ చేయడం చాలా. ఇది కూడా ధనరాజు నాకు కాల్ చేశాడు, అన్నా అలా నా ఫ్రెండ్ అన్నా నా విన్నాను, నువ్వు ఒకసారి విన్నాను అలా వింటాం అని చెప్పి వినేది. అరే ఏమీ లేదు, ధనరాజు నా తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఎక్కువ తమ్ముడు వస్తున్నాడు. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. మేలభి సెట్లో ఫస్ట్ డే అదే అయింది. ఎవరు వచ్చి అభి అనగానే మేడం తిరిగారు, నేను తిరిగాను. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సినిమా అంతా అనుకున్నాము. బట్ యా, చెప్పండి బ్రో తారక్. యాక్చువల్గా మేము ఒక థ్రిల్లర్ సినిమానే ప్లాన్ చేసుకున్నాము, థ్రిల్లర్ స్టోరీతోనే వెళ్తున్నాము. దీంట్లో మేమేంటంటే కామాఖ్యాదేవి అనే ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడం లేటర్ ఆన్ జరిగింది. కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్. ఒక ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్స్లో ఉండే థ్రిల్లర్కి మేము కామాఖ్యాదేవిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ట్రెండ్లో అందరూ అలాగే చేస్తున్నారు కదా అందుకే చేద్దామని కాదు. నేను ఇంతకుముందు స్పీచ్లో చెప్పినట్టుగా కొన్నిసార్లు దేవుళ్ళు మనతో కొన్ని చేయిస్తారు. చిరంజీవి సినిమాలో యముడి గురించి చెప్పాడనుకుని నేను ఫస్ట్ అనుకోలేదు. స్టోరీ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అలా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కామాఖ్యాదేవి అమ్మవారి గురించి అనుకొని నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ రాసుకున్న తర్వాత అమ్మవారి పేరు అనుకున్నానో అన్నీ అలా కలిసి వచ్చేసాయి. కనిగారు చెప్పినట్టు సార్కి స్టోరీ అంతా నరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, నేను రీసెంట్గానే అమ్మవారి దగ్గర కామాఖ్యాదేవి దర్శనం చేసుకొని వచ్చాను, నాకు కరెక్ట్గా రాగానే ఇది పడింది అని చెప్పేసి. ఆనంద్ గారు అదే మాట చెప్పారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో నువ్వు ఫోన్ చేశాను. సో ఇది ఒక కోఆర్డినేషన్, కోఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అమ్మవారి తరఫు నుంచి వచ్చింది, ఆవిడ చేయించుకుందని అనుకుంటున్నాను. అది నేను అనుకొని చేసింది కాదు, వచ్చేసింది అంతే థాట్. ఇంకా అది అమ్మవారి తరఫు నుంచి వచ్చిన థాట్ అని అనుకుంటున్నాను. ప్రాపర్గా ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకుంది అయితే కాదు, వచ్చింది అంతే. ఇంకా అది థ్యాంక్ యూ బ్రో. చాలామంది మనోభావాలతో ఎలాగో ముడిపడి ఉంటుందండి. వీళ్ళందరినీ సెకండ్ పెట్టుకుంటే అమ్మవారి మనోభావాలతో దెబ్బ తీసుకునేలాగా చేయొద్దు. సో మేము ఎక్కడ కూడా కొంచెం లైన్ క్రాస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు పడుతుంది దెబ్బ. సో మేము అమ్మవారిని ఎంత జాగ్రత్తగా మొక్కుకుంటూ ఎంత పవిత్రంగా మా ప్రార్థనలుండి మేము డెడికేటెడ్గా ఎక్కడ ఏమాత్రం తప్పు దొరలకుండా చేయాలో అంత కేర్ తీసుకునే చేసాం. ఈవెన్ మా సెట్లో కింద ఒక ముగ్గు ఉంటుంది, అమ్మవారి ముగ్గు. ఆ ముగ్గు వేసుకున్నప్పుడు కూడా మా సెట్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి అక్కడ సైడ్. అది మనకు స్క్రీన్ మీద కనిపించదు, కానీ ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చెప్పులు వేసుకోకుండా రావాలి అనేది మేము తీసుకున్న కేర్. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నామండి. అమ్మోరు దేవి అదొక టోటల్లీ సోషో ఫ్యాంటసీ మూవీ అండి. అందులో ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడికి వచ్చి
వేరే రూపంలో ఏదో చేయడం జరుగుతుంది. కానీ మన సినిమాలో అలా ఉండదు, రియలిస్టిక్గానే ఉంటుంది. కానీ చిన్న కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్ట్ ఏంటనేది మీకు సినిమాలో అర్థమవుతుంది. ఆర్టిస్టుల టైమింగ్ అందరూ సపోర్ట్ చేశారు. మా టీం అందరూ కూడా, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అందరికీ వస్తుంటాయి. ముఖ్యంగా నేను ఒకటి అనుకుంటున్నప్పుడు మా టీం వాళ్ళు ఇలా వాళ్ళొక పేస్లో పనిచేస్తుంటారు, నేను ఒక పేస్లో పనిచేస్తుంటాను. కొన్నిసార్లు మనకు ముఖ్యంగా ఎక్కడ జరిగిందంటే, మీరు అడిగిన దానికి, మేము ఒక స్కెడ్యూల్ అనుకున్నాము, నేను ఒకటి టైం అని ఫిక్స్ అయితే ఆ టైంకి కాకపోతే నాకు కొంచెం తిరుగుతుంది పురుగు. కరెక్ట్ టైంలో స్ట్రైక్ పడింది, యూనియన్ స్ట్రైక్. ఆ యూనియన్ స్ట్రైక్ పడడం వల్ల నేను ఒక స్కెడ్యూల్ వేసుకున్నాను. అభిరామి మేడంకి నెక్స్ట్ ఇంకో పిక్చర్ సైన్ చేస్తున్నారు, ఆవిడ తమిళ సినిమాకి వెళ్ళాలి. ఇది ఫినిష్ అవ్వలేదు. ఇది ఫినిష్ అయితే కానీ ఆవిడ ఆ సినిమాకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే యాక్చువల్గా మా సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు మేడం మేము చెప్పిన తర్వాత. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ప్లస్ ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లుక్ చేంజ్ అయితే ఆనంద్ గారికి గడ్డం ఉంటుంది సినిమాలో, ఆయన షేవింగ్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వాలి. ఇవన్నీ మాకు ఒక టైం లైన్స్ లాగా పడడం, యూనియన్ స్ట్రైక్ వల్ల మాకు కొంచెం ఇది ఎలా అయిపోతుందిలే అని చూస్తూ ఉంటే 15 రోజులు 16 రోజులకు పొడిగింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము ఎలా చేద్దామని చెప్పేసి. కానీ ఒక టైం వచ్చినప్పుడు కనీసారి చెప్పినట్టు ఏ టైంకి ఏది జరగాల జరుగుతుంది అన్నట్టుగా అన్నీ స్మూత్గా జరుగుతూ వెళ్ళిపోయాయి. బట్ ఇంటర్నల్గా అయితే చాలా పడ్డాము. థ్యాంక్ యూ గారు. అది ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, లేదంతా సరే అండి పర్లేదండి చెప్పేసి వెళ్ళిపోతాను. ఇది ఆర్ట్ అండి, అంతే. నాలానే చూస్తున్నాను, పెద్దది చిన్నది ఏమీ చూడలేదు. డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్, అదే రెస్పెక్ట్ అందరికీ. ఇది ఆర్ట్ అలానే చూస్తున్నాను. నేను దానికి ఆన్సర్ చెప్తాను. సో నేను యాక్చువల్గా కనీసార్ కావాలి అన్నప్పుడు ధనరాజ్కి ఫోన్ చేశాను. మామ ఇట్లా మనకి క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కనీసార్ ఉంటే బాగుంటుందంటే ఆయన అట్లీస్ట్ ఒక పెద్ద లెంత్ ఉన్న రూల్స్ కానీ పెద్ద ప్రొడక్షన్ అయితే చేస్తారు. మనది చిన్న సినిమా, ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ డైరెక్షన్ అంటే కొంచెం డౌటే. అంటే ఒకసారి అడుగు మామ ప్లీజ్ అంటే ధనరాజ్ ఫోన్ చేసి అడిగి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక యాక్టర్ కాబట్టి నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కాబట్టి కనీసార్ నేను ఈ మాట చెప్పగానే ఓకే అన్నాడు. ఆయన ఒక యాక్టర్గా ఉండి డైరెక్షన్ చేస్తున్నాడంటే సేమ్ ఆయన అలాగే వచ్చారు కదా డైరెక్టర్ అండ్ యాక్టర్ కాబట్టి నా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అవుద్దో నేను చేస్తానని చెప్పారు. నువ్వు స్టోరీ చెప్పి కరెక్ట్గా ఒప్పించుకో మామ అని చెప్పారు. నాకు ఇంకా అక్కడ ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఆయన ఫస్ట్ ఆ మాట చెప్పారు కాబట్టి. సో ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి 3 గంటల వరకు చేసినా కూడా ఆయన చాలా కోఆపరేట్ చేయడం అనేది నిజంగా చిన్న డైరెక్టర్స్కి, చిన్న సినిమాలకి చాలా ప్రోత్సాహం ఇస్తుందండి. రెడీ అయిపోయింది సార్. స్కూల్ బస్సును ఫిల్మ్ చేసుకున్నాను, అది ఇప్పుడు ఫైనల్ వర్క్లో ఉందండి. జూన్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సమైరా గారిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఈ సినిమాకి మాకు ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసిన ఆర్టిస్ట్ని తీసుకుంటే అమ్మాయిని ఆ ఆర్టిస్ట్గా చూస్తారు తప్ప ఈ క్యారెక్టర్లో చూడరు. సో మాకు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో మెయిన్ లీడ్, ఆ క్యారెక్టర్ కొత్త అమ్మాయి అయితే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారని చెప్పి. సో ఆ ప్రాసెస్లో మేము ఈ ఆడిషన్స్ అన్ని చూస్తున్నప్పుడు తను అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ అయిన అమ్మాయి. సో మేము ఆడిషన్స్ తీసుకొని తర్వాత తనకి చెప్తే తను మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్లో మళ్ళీ తెలుగులో ట్రైన్ అప్ అయ్యి, సో మాకు అలా తనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సీజీ వర్క్ అంటే స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ అలా ఉండదు, బట్ ఉంటుంది. తీసుకున్నాం, కేర్ అయితే తీసుకున్నాం. యా భయ్యా, అది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే యూస్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సతీదేవి, కామాఖ్యాదేవి ఎలా ఏర్పడిందనే ఒక విషయం చెప్పడానికి మనం దాన్ని
హ్యూమన్ రూపంలో చేసినా, లేకపోతే సీజీలో చేసినా, లేకపోతే రియలిస్టిక్ ఆర్టిస్ట్తో పెట్టి చేసినా అది చాలా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది బడ్జెట్ వైజ్ చూసుకున్నా కూడా. అండ్ మాకేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా ప్రొడక్టివ్గా ఇవ్వాలి, దానికోసం మేము యూజ్ చేసుకున్నాం. అంతవరకే ఉంటుంది, మినిమల్గానే ఉంటుంది. తెలుగులోనే మాట్లాడండి, నాకు అర్థమవుతుంది. అలాంటి ఏం లేదు. ఎప్పుడు పెద్ద సినిమాస్ ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉంటాయి, చిన్న సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉండదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ చిన్న సినిమా ఎంటర్టైన్ చేయదు అని మనం అనుకోకూడదు. సో దాంట్లో కూడా సోల్ ఉంటుంది, దాంట్లో కూడా కథ ఉంటుంది, దాంట్లో కూడా ఎఫర్ట్ ఉంటుంది. ఈ మధ్య ఇఫ్ యూ లుక్ ఎట్ లాట్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు మూవీస్, చిన్న చిన్న బడ్జెట్లో చేసిన సినిమాస్ ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి సినిమా నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు, కానీ సినిమా గురించి తెలియాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, యా. సో ఆడియన్స్ ఒప్పుకున్న సినిమాస్, యాక్సెప్ట్ చేస్తున్న సినిమాస్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయలేకపోయిన సినిమాస్ ఉంటాయి. బట్ వేర్ ద స్ట్రగుల్ ఇస్ థియేటర్స్ దొరకడం, రిలీజ్ డేట్ దొరకడం, డిస్ట్రిబ్యూషన్ అవ్వడం, సేల్స్ అవ్వడం. దిస్ ఈజ్ వేర్ ద స్ట్రగుల్ ఇస్. టు గెట్ ద సినిమా టు ది ఆడియన్స్ ఇస్ వేర్ ద స్ట్రగుల్ ఇస్. కానీ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ చేయరు ఎవరు. ఏ ఒక ఆర్టిస్ట్ కానీ, ఏ ఒక టెక్నీషియన్ కానీ ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ చేయరు. ఊరికే ఏమో సినిమా చేద్దాం అని ఎవ్వరూ అనుకోరు. సో ఇట్ ఈస్ ఓన్లీ ద బడ్జెట్ మేబీ డిఫరెంట్ ఉంటుంది, బట్ ది ఎఫర్ట్, ద క్వాలిటీ అవన్నీ బాగానే ఉంటుంది. నో, యాక్చువల్లీ నేను ఇండియన్ 2లో చేయలేదు. నేను వేటయాన్లో చేశాను, దాని తర్వాత తగ్ లైఫ్లో చేశాను. యా, ఐ హ్యావ్ ఆల్సో నా కెరియర్ చూస్తే కూడా జస్ట్ పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న అలాంటివి నేను చేయలేదు. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. కొత్త డైరెక్టర్స్తో పని చేశాను, సీనియర్ డైరెక్టర్స్తో కూడా పని చేశాను. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫోకస్డ్ ఆన్ నా క్యారెక్టర్ ఏంటి, వాట్ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అని నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అలాగే ఉండింది. థ్యాంక్ యూ అండి. సో మీ సినిమాలు చూసుకుంటే చిరంజీవ అండ్ కామాఖ్య రెండు బ్యాక్ టు బ్యాక్, మీకు తెలుసో తెలియకో ఆ డివోషనల్ చుట్టూరునే తిరుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఆ తర్వాత సినిమా కూడా మళ్ళీ మీరు అలాగే డివోషనల్ సైడ్, అంటే ఇలాంటి ఒక థ్రిల్లర్, ఈ ఫ్యాంటసీ సైడ్ ఎందుకు వెళ్తున్నారు అబౌట్ వాట్ యు ఆన్సర్? ఇది ప్లాన్ చేసుకుంది అయితే కాదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో నేను చిరంజీవి సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శనం చేసుకుందామని సింహాచలం వెళ్ళాము. అక్కడ ఎందుకో ఆయన, అక్కడ పూజారి గారు ఒక ఆయన పక్కన పిలిచి, సింహాచలం అప్పన్న గారి గురించి కూడా ఒక మంచి స్టోరీ ఉంది, నువ్వు కరెక్ట్గా మంచి సినిమా చేయాలి బాబు దీని గురించి అని అన్నారు. నేను షాక్లో చూస్తున్నాను. ఆయనే అన్నారు, ఇక్కడికి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎంతోమంది వచ్చారు కానీ ఎప్పుడు వాళ్ళతో ఇలా చెప్పలేదు, ఎందుకో నేను చూస్తే చెప్పాలనిపించింది అని అన్నారు. అంటే మేబీ అది డివైన్ కనెక్ట్ ఏదో ఉండి చేయడం తప్ప ఇలా డివోషనల్గా దేవుళ్ళని పెట్టుకొని సినిమా చేయాలనేది నా ప్లాన్ అయితే కాదు. బట్ ఒక రకంగా నేను అదృష్టవంతుని, ఇలా చెప్పడం నా ద్వారా జరుగుతుందంటే సంతోషం అండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు చెప్పండి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరైనా సరే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నప్పుడు మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో మీది త్రూఅవుట్ ద లెంత్ అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది కాదు, ఆ పిక్చర్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ యాక్సిడెంట్లో జరిగినట్టు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది సార్ ఈ కైండ్ ఆఫ్ రోల్ పికప్ చేయడం? అదే అదే నేను చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు నేను చేస్తున్నాను తెలుగులో ఈ పిక్చర్లో. చాలా సంతోషం అండ్ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అభి గారు, నేను 6 days వరకు చేశాను, till 3 o'clock. నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు మీరు. ఒక్కరోజు యాక్ట్ చేశాను. సారీ అండి. మా యాక్టర్స్, మా ఆనంద్ గారు, అభిరామి గారు రెగ్యులర్గా, అంటే కని గారిని ఒక్కరోజు 3 o'clock వరకు పెట్టాను, కానీ వాళ్ళని అయితే రెగ్యులర్గా 3 గంటల వరకు
యాక్చువల్గా ఈ పిక్చర్ నా దగ్గర 17 days అడిగారు, 12 daysలో ఫినిష్ చేశారు. కానీ నాకు 17 days మాట్లాడిన ప్యాకేజ్ యశ్వంత్ గారు ఇచ్చేశారు. ఇంతవరకు హాయ్. యాక్చువల్గా మీ సినిమాస్ మీరు చేసేవి పర్టికులర్గా చాలా మీ క్యారెక్టరైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుని చేయడం మేము చూసాము ఆఫ్టర్ అమ్మాయి చెప్పిన తర్వాత. సో దాని తర్వాత మళ్ళీ దీంతో మీరు మాకు కనిపిస్తున్నారు అంటే ఈ పర్టికులర్గా ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి, మీ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను లేట్ వచ్చాను, యాజ్ యూ ఆల్ నో. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఈ చూస్ చేసుకోవడానికి రీజన్ అభి గారు. ఒక్క సిట్టింగ్లో నేను ఓకే చెప్పేశాను, నాకు స్టోరీ నచ్చింది. ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలియదు, అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది కదా, పర్టికులర్ క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటాను. క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. అండ్ ఎందుకు చేశాను అనేది ఇంకా రిలీజ్ అయినప్పుడు యూ విల్ వాచ్. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని యాక్ట్రెస్ అభి గారు, డైరెక్టర్ అభి గారు అని సెపరేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు బ్రో చందు. అంటే కామాఖ్య అనగానే పురాణాల ప్రకారం ఇవన్నీ చాలా అంటే స్టఫ్ ఉంటుంది. సో బేసిక్గా కామాఖ్య అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే సతీదేవి మృతదేహంతో శివుడి తాండవం అనేది దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. అంటే దాని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంటుందని ఊహించుకుంటే, బట్ మీరు ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కానీ, పర్టికులర్గా ఈ పాయింట్ రాసుకునేటప్పుడు కానీ, దీన్ని ఎలా చూపించాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా కొన్ని సంఘాలు కొంచెం సీరియస్ అవుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కామాఖ్యని ముందుగా తీసుకెళ్ళారు. మామూలుగా నేను ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగా అసలు అమ్మవారి గురించి వేరే వేరే డీటెయిల్స్ అంటే పురాణాల్లో ఏం జరిగిందనేది ఒక చిన్న బ్రీఫ్లో చెప్తూ వెళ్ళాం తప్ప ఎక్కడ మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కువ డీటెయిల్స్ కూడా మేము ఇవ్వలేదు. ఎందుకంటే మాది థ్రిల్లర్ మూవీ, దాంట్లో చిన్న కనెక్ట్ ఉంది, ఆ కనెక్ట్ని కాస్త ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చాము అంతే తప్ప మేము మిగతా విషయాల్లో థ్రిల్లర్ విషయంలో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైతే అమ్మవారి రిలేటెడ్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తున్నామో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాం. అంటే ఇంకొకరు బాధపడి వాళ్ళు నా దగ్గరకు వచ్చే కంటే ముందు నన్ను నేను సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటాను. ఇది యాజ్ ఏ భక్తుడుగా ఒక హిందువుగా నేను ఈ క్వశ్చన్కి ఇలాంటి పాయింట్ వస్తే నేను ఎంతవరకు దీన్ని తీసుకుంటానని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే నేను ప్రజెంట్ చేస్తాను. అంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి జనాలకు బాగా వెళ్తే తర్వాత వచ్చే సినిమాని కూడా అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. అవును. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా దృశ్యం అంటే ఒక థ్రిల్లర్ సినిమాతో కంపేర్ చేశారు. కరెక్ట్. సో అంటే దగ్గర దగ్గర సినిమా వచ్చి ఒక 12-13 years అవుతుంది. అవునా? ఓకే. గుర్తు. వరుణ్ శవం కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. దృశ్యం 2 కూడా వచ్చేసింది మధ్యలో. ఓకే. బట్ ఇప్పుడు కామాఖ్య కూడా ఆ ఫార్మాట్లో ఏమన్నా 1, 2 ఈ ఫార్మాట్లో ఏమన్నా వెళ్తుందా? ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏం లేవు, బట్ తెలీదు. అంటే సినిమా చూసిన తర్వాత మాకు తర్వాత ఇప్పుడు సార్ అది వాళ్ళకి తెలియదు సార్. మేము చిరంజీవి కూడా అలాగే ఎండ్ చేసాం. నాకేంటంటే ఒక ఓపెన్ ఎండ్తో క్లోజ్ చేస్తే సినిమాని అది జనాలు మాట్లాడుకోవడానికి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నలాగా ఇచ్చాం తప్ప సీక్వెల్ ఉంటుందా లేదా అని అయితే ప్రిపేర్గా లేము ఇంకా దానికి. థ్యాంక్ యూ చంద్ర. ఏం జరుగుతాలని అభికి ఏం కావాలన్నా అది మాత్రమే, అలానే సైలెంట్గా ఉంటారు. 3 o'clock అయింది అభి, అలాంతా అలానే చూస్తారు. అవును సార్ నా లేదని చెప్పలేదు కదా, ఆ మూడ్లోనే ఉంటారు. ఏం కావాలన్నా దాని మీద కరెక్ట్గా లాక్ చేసి తీసుకుంటారు. అదే ఓ డైరెక్టర్ కావాలి. మా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, నీకు ఏం కావాలని అదిలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి ఏది వద్దున అదిలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వద్దున్న అదిలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆటోమేటిక్గా బ్యాడ్ అని బయట పోవు. ఏది కావాలో అది మాత్రం నేను ముందు ఉండవు అని చెప్తాను. అలానే చూశాను. చాలా సిన్సియర్ వర్కర్,
డెఫినెట్గా ఇది కామాఖ్య పెద్ద హిట్ అవుతుంది, పెద్ద డైరెక్టర్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్. మా గురుగారు కె బాలచంద్ర సార్, ఇక్కడ మా అన్న త్రివిక్రమన్న. ప్రేమదా సార్, మన మీద వాళ్ళు చూపించే ప్రేమ. మా గురుగారి దగ్గర వెళ్తే నాకు ఎనర్జీ లాస్ అయినప్పుడల్లా అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఎరా బ్యాటరీ పోయిందా అని అడుగుతారు. అవును సార్. సరే ఓ 2-3 అవర్స్ అలా మాట్లాడుకున్నా కానీ మన ఎనర్జీ లెవెల్ వాయిసే కొంచెం పైకి వచ్చాం. పో పో అని చెప్పి తట్టి పంపిస్తారు. తర్వాత 1 మంత్గా బ్యాటరీ ఉండు, తర్వాత తిరిగి వెళ్తా. అదే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళదా వీడు మన మనిషి, మన బిడ్డ, వీడు బాగా రావాలి అలానే ఆ ఎమోషన్ కనెక్షన్ ఉండండి. అదే. థ్యాంక్ యూ సార్. హాయ్. నార్మల్గా ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది యాక్టర్స్. అంటే నార్మల్ లవ్ రొమాంటిక్ జోనర్లో వచ్చే సినిమాలు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇలాంటి కొంచెం ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా, ఎలా అనిపించింది? అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ సినిమాలో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? To answer your first question, you asked me how I felt acting in such an intense role instead of a romantic role, which usually most actresses opt for the first movie. I think e movie offer after it came, it was such a surreal feeling to me that a director felt that I was capable of playing such an important role, which is so intense in emotions. And yeah, I just did whatever my director said. I was raw on set. It was like whatever he said, I tried to do my best. Coming to the senior actors, first day, chala nervous because obviously I think Abhirami Garu and Anand Garu were there with me on the first day, and I was so nervous, but both of them were so warm, and both of them didn't make me feel like a newcomer. With Abhirami ma'am, she has seen that every time I was sitting on the floor for extra time, or if I was lying on the floor for longer, she made sure that the ADs told me that I shouldn't be on the ground for longer than required. She's taken care of me personally. I've made family in this movie. Anand Garu, I've had a lot of casual conversations with him in between shoot. So all the nervousness just went because they were so welcoming. Samudrakani Garu also has been really warm towards me. Such a big personality. Obviously nervousness would be there while shooting. But yeah, none of them have made me feel like I'm a newcomer. And Sharanya, I've made a new friend, genuinely, because we have shot in different places, beautiful places actually, like you'll see it in the film. And it felt like a holiday together sometimes because she has helped me a lot when it came to doing the small scenes as well. And she has, even a basic thing like sari draping, I didn't know she has told me how to do it in an easy way. So yes, I think this movie is very special to me. And yeah, thank you. Thank you so much. హాయ్, ఎలా ఉన్నారు? మీరు అంటే నార్మల్గా ఒక హిట్ పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా బిజీ అయిపోతారు. అట్ దట్ టైం ఆ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మెయిన్ లీడ్ కంటే మీకే మంచి పేరు వచ్చింది అంబాజీపేట తర్వాత ఓటీటీలో చూశాను. కానీ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు? ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకి బిగ్ స్క్రీన్లో రావడానికి మెయిన్ రీజన్? ఒకటి, మనకి నచ్చిన క్యారెక్టర్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మూవీస్ తీసుకోలేకపోతున్నాను. 2, కామన్గా ఉండకుండా చూజీగా వెళ్తున్నా. సో అలా అక్కడ వస్తాను. ఈ సంవత్సరం వస్తాను, పోయిన సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం వస్తాను. అభిగారి సినిమాతోనే ఈ సంవత్సరం లాంచ్ అయ్యేలా ఉన్నా నేను మళ్ళీ.
సో అలాగా నచ్చిన క్యారెక్టర్స్ చేసుకోవడం వల్ల కొంచెం మెల్లగా చేసుకుంటూ వస్తున్నా అంతే. థ్యాంక్ యూ. హాయ్, హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. విజయం వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. కాకపోతే ఇలాంటి మూవీస్ ఏంటంటే కాస్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందిని ఫైనల్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం పడుతుంది. అలా మీ కాస్టింగ్లో ఎవరిని ఫైనలైజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు. యాక్చువల్గా అభిరామి గారి క్యారెక్టర్కి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. మేము ఇద్దరు ముగ్గురు వేరే కొంచెం సీనియర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఇంత కరెక్ట్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మేము ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు, మేము చేయలేము, ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అనుకున్నాము, ఇలాంటి లైఫ్లో ఎప్పుడు అంత అంటే ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కొంచెం టైం పట్టింది. బట్ ఎప్పుడైతే మాకు అభిరామి మేడం సెట్ అయ్యారో ఆవిడకి చెప్పిన తర్వాత కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆవిడ కూడా అలాంటి క్యారెక్టర్స్ కోసమే చూస్తున్నారు. కొత్తగా ఉండాలి, నేను ఇప్పటివరకు చేసిన రొటీన్ క్యారెక్టర్స్లా కాకుండా డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నానని ఆవిడ చెప్పడం, తర్వాత స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మాడ్యులేషన్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిస్కషన్స్ చేసుకొని డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత ఆనంద్ గారు కానీ, అభిరామి గారు కానీ, శరణ్య గారు కానీ, కనీసర్ కానీ, కనీసర్ చాలా చేశారు. బట్ మీరు ఇంతకుముందు వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వీళ్ళని డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తారు, అది మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ. థ్యాంక్ యూ. ఆదిత్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుండెలో బాంబు వేసావా ఆదిత్య నువ్వు? ఎందుకంటే మా బలమే మా టైటిల్. సో మేమంటే ఎక్కడ కూడా అబ్జెక్షనబుల్గా ఉండేలాగా లేదు మా సినిమాలో. ఆ పేరుకి లేకపోతే అబ్జెక్షన్ పెట్టేలాగా ఉండకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. బట్ రేపు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మా సైడ్ నుంచి మేము ఆన్సర్స్తో రెడీగా ఉంటాము. అలాంటి సంఘటన, అలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్ రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. చందు, అంటే నేను అనుకున్న సెన్సిటివిటీ వాళ్ళు అనుకునే సెన్సిటివిటీ ఏంటో తెలీదు. ఆ డిఫరెన్స్ ఏంటో వాళ్ళని కలిస్తే కానీ నాకు అర్థం కాదు. ఇప్పటికైతే ప్రిపేర్డ్గా లేము అంతే. మేము మా సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఉందని నమ్ముతున్నాము. ఒకవేళ అలాంటిది ఉంటే మేము కూడా ఐ సరస్వతి అన్నట్టుగా, ఎస్ సరస్వతి అన్నట్టుగా ఐ కామాఖ్య అని పెట్టుకుంటాం దేవుడి దయ వల్ల. చందు, వర్క్ జరుగుతుంది, టైం రాగానే అది కూడా వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత.